రాష్ట్రంలో జరుగుతున్న అతి సున్నితమైన సమస్య మీద దళిత బహుజన్ ఫ్రంట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అభినందన తెలియజేస్తూ వినయ్ గారికి చాలా మంచి కార్యక్రమం. అందరూ కూడా అవగాహన ఇచ్చుకోవాల్సిన కార్యక్రమానికి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిర్వహించినందుకు, ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద చాలా పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా లక్ష్మణ్ రామేష్ గారు కౌన్సిల్లో ఎప్పుడు సొంత దొరికినా సరే, ఎప్పుడు వీలు దొరికినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెంచెస్ అన్నీ కూడా సీటింగ్ అంతా ఒక పక్కన ఉండి లక్ష్మణ్ రామేష్ గారు మధ్యలో ఉంటే, అటువైపు అధికార పక్షం ఉంటే ఆయన పక్కన సీటు ఎప్పుడు ఖాళీ అవుతుందో వెళ్ళి పక్కన కూర్చోవాలనుకుంటూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ఏదో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సభలో మంచి సలహాలు, సమస్యల గురించి గలమెత్తుతారు, నాకు సూచనలు చేస్తారు. అటువంటి లక్ష్మణరావు గారు సభలో లేకపోవడం నా దురదృష్టంగా భావిస్తూ, ఏదేమైనప్పటికీ కూడా ఆయన సూచనలు తీసుకుంటాను చెప్తూ, అదేవిధంగా లక్ష్మణరెడ్డి గారు పెద్దలు వచ్చారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సమస్య గురించి ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా, ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్సీగా కాకుండా కాసేపు పక్కన పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుకునే స్కూల్స్, హాస్టల్స్, వాళ్ళ ఫీజు రీఇంబర్స్మెంట్స్, వాళ్ళ మెస్ ఛార్జీల దగ్గర నుంచి కూడా ఏ విధంగా మనం స్పందించాలి, ఏ విధంగా మనం పోరాటం చేయాలన్న దృష్టితోటి నేను ఈ సభకు రావడం జరిగింది. మాస్టర్ చెప్పినట్టు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఈ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వానికన్నా సరే రెండు విషయాల్లో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. అది ఒకటి విద్య, రెండు వైద్యం. ఈ రెండు విషయాల్లో కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని ప్రభుత్వమే నిర్వహించే విధంగా చేయాలి. కానీ వాస్తవానికి మా ప్రభుత్వంలో ఏం చేశాము, మా ప్రభుత్వంలో ఎటువంటి స్కీమ్స్ అమలుపరిచామనేది చెప్పడం కాదు. కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో వసతుల దగ్గర నుంచి, ఫెసిలిటీస్ దగ్గర నుంచి, ఎమ్యూనిటీస్ దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, హైజీన్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, మెనూ దగ్గర నుంచి, ఆఖరికి మెస్ ఛార్జీల దగ్గర నుంచి ఏ విషయంలో కూడా ప్రభుత్వం చేయవలసిన బాధ్యత కొంతవరకు కూడా నెరవేర్చట్లేదు. ఇది వాస్తవం. పోయిన ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు విద్యకు, వైద్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాం. ఒక రూట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్టల్ ఉంది, స్కూల్ ఉంది, దాని ఎమ్యూనిటీస్ దగ్గర నుంచి, దాని హైజీన్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి, దాని మెనూ దగ్గర నుంచి, ప్రతి దాంట్లో కూడా ఒక శ్రద్ధ వహించి ఎలా చేయాలి, ఏ విధంగా విద్యార్థులు ఫిజికల్ హెల్త్తో పాటు, మెంటల్ హెల్త్తో పాటు వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్స్ ఎలా పెంచాలనే ఉద్దేశంతో
మేము పరిపాలన చేస్తే మరి ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు వాళ్ళు వెచ్చించిన బడ్జెట్ ఏ విధంగా కూడా యాక్చువల్ బడ్జెట్కి ఎక్స్పెండిచర్ బడ్జెట్కి ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. మేము పక్కాగా ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మేము 2020 మార్గదర్శకాలు అనుసరిస్తూ మేము చేస్తే మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా హాస్టల్స్ని దిగదార్చిందో మనంతా చూస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఒక ఫీజు రీఎంబర్స్మెంట్స్ కావచ్చు. సుమారు ఇప్పుడు వరకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్లో 6,300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే ఇప్పటికే ఆ బకాయిని తీర్చే నాదులు లేడు, తీర్చాలనే తపన కూడా లేదు. మరి ఎవరు వీళ్ళంతా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఉండే విద్యార్థులంతా ఎవరు? వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే కదా, నా పిల్లలే కదా, మన పిల్లలే కదా. వీళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం విద్య విషయంలో ఇంత నిర్లక్ష్య ధోరణి అవలంబించడం అనేది ఏమాత్రం కూడా మనం సహించలేని విషయం. మనం చాలా చోట్ల ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎంఈ ఫౌండేషన్ గురించి చెప్తూ ఉన్నారు, శాంతాశీర్ గారు గురించి. నేను మేడం శిష్యుడు సార్. నేను పిహెచ్డీ చేస్తున్నప్పుడు హరగోపాల్ గారు ఉన్నప్పుడు, శాంతాశీర్ గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు గర్ల్ చైల్డ్కి ముఖ్యంగా ఎటువంటి స్కూలింగ్ ఉండాలి, ఎటువంటి ప్రొడక్షన్ ఉండాలి, ఎటువంటి హాస్టల్స్ ఉండాలని చెప్పి ఎంఈ ఫౌండేషన్ మనకి తీసుకెళ్తూ ఉండేవారు. మరి అటువంటి అవేర్నెస్ ఈ రాష్ట్రంలో ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత మన రాష్ట్రంలో చాలా తక్కువైపోయింది. అది చేయవలసిన బాధ్యత మనము రాజకీయాలకు అతీతంగా ఆ సామాజిక స్పృహ ఉన్న వాళ్ళందరూ కూడా వాటి మీద శ్రద్ధ వహించి ఏ ప్రభుత్వమైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మన పిల్లలు అన్యాయం అవ్వకూడదు, మన పిల్లలు బాగుండాలంటే కాస్త రాజకీయాలను పక్కన పెట్టి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఏ ప్రభుత్వాన్ని తట్టి లేకపోవాల్సిన అవసరం మనకు మనందరి మీద కూడా ఉంది. పోయిన ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఏదైతే పాలసీస్ తీసుకున్నామో ఆ పాలసీస్లో నాకున్న చిన్నపాటి ఆ సోషల్ కాన్షియస్నెస్ తోటి ఏ పాలసీ తీసుకున్నా ఆ పాలసీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి మంచి జరుగుతుందా లేదా అనేది చూసాం. ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో బతికే విధంగా, చదువుకునే విధంగా, వాళ్ళు ఉండే విధంగా గత ప్రభుత్వంలో కొన్ని రూపకల్పన చేశాం. ఒక స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి, ఒక షూస్ దగ్గర నుంచి, ఒక నాడు నేడు స్కూల్స్ దగ్గర నుంచి, నాడు నేడు హాస్టల్స్ దగ్గర నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.